టీడీపీ మేనిఫెస్టోని ప్రజలు నమ్మారో లేదో ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు పత్తిపాడు నియోజకవర్గం కూటమి అసెంబ్లీ అభ్యర్థి రామాంజనేయులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో ప్రజల ఆస్తులను దోచుకుంటారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామన్నారు. పత్తిపాడు మండలం రూరల్ గ్రామాల్లో పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి రోడ్ షో నిర్వహించారు రామాంజనేయులు. ఆడబిడ్డలు ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 రూపాయలు చొప్పున మన ఖర్చుల కింద. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెంచిన ధరలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో ఆదాయం లేదు. వాటిని తట్టుకోవాలంటే ఆడబిడ్డల్ని ఆదుకోవాలని అన్నగారు చంద్రన్న గారు పవన్ అన్న గారు చదువుకున్నటువంటి నిరుద్యోగులు 5 సంవత్సరాల్లో ఒక్కరు కూడా ఉద్యోగం రాలా. కాబట్టి ఉద్యోగం లేకుండా యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో నెలకు 3000 రూపాయలు ఆర్థిక సాయం అందించడంతో పాటు లోకేష్ బాబు గారు తీసుకొచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాల్లో మన పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు ఉంటాయని మనం చేసుకుంటే, అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. మన ఆడబిడ్డలు